అందరికీ నమస్కారం అండి. నేను విశ్వనాథం గణపతిరావు, సింగపూరు చేనేత, ఎన్ఆర్ఐ, టీడీపీ కన్వీనర్ని. ఈ ఈ ఈ యొక్క బాధ్యతల్ని నేను చాలా కాలంగా వర్తిస్తున్నాను. పార్టీ పరంగా, అటు సేవల పరంగా, చేనేత పరంగా అన్ని విధాలా కూడా నా వంతు కృషి నేను చేస్తున్నాను. నేను సింగపూర్లో ఉంటాను. నేను ఒక ఎన్ఆర్ఐని. అయితే పేర్లు చెప్పకూడదు, కానీ నేను ప్రముఖ ఒక ఎమ్మెల్యే గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, ఒక ఎంపీ గారికి నా యొక్క సేవలు అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు దయతో నన్ను కనికరించి వాళ్ళు ఎలా చేశారు, వారికి సోషల్ మీడియా ద్వారా నేను నా యొక్క ఉడతా భక్తి సేవలు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకే ఒక సమస్య వచ్చిందని ఇప్పటి వరకు నేను ఒక 3-4 వీడియోస్ పెట్టుంటాను. ఎందుకంటే మా కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 400 kV లైన్, ఒక పవర్ఫుల్ లైన్ మా గ్రామాల రైతుల మీదుగా వేస్తున్న దాని గురించి నేను మొదటి నుంచి కూడా నేను అబ్జెక్ట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడి నుంచి. ఎందుకంటే అందులో మా నాన్నగారిది మా పొలం కూడా ఉంది. ఇప్పటికి మాకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో 1.5 ఎకరం ఇప్పటికే మేము ఓఎన్జీసీకి దారాదత్తం చేశాం. ఎందుకంటే ఆయిల్ నిల్వలు అదృష్టం కొద్దీ మా పొలంలో పడ్డాయి. అది వాళ్ళ అదృష్టం, అది మా దురదృష్టం. 1.5 ఎకరం ఆల్రెడీ మేము దారాదత్తం చేసాం. మాకున్నది మిగిలింది ఒక 5 కుంచాల భూమి. అందులో కూడా ఈ పవర్ లైన్ వేయడానికి ఈ అధికారులు సిద్ధపడ్డారు. అసలు ఎవరు సర్వే చేశారో, ఎలా చేశారో, రైతులకు అసలు ఇంటిమేషనే లేకుండా ఏ విధంగా చేశారన్నది నాకు ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ థింక్ అనమాట. ఎందుకంటే అసలు సర్వే చేసేటప్పుడు ఒక్క రైతుకి 13 గ్రామాల్లో రైతులకు ఒక్క రైతుకు కూడా తెలియకుండా సర్వే చేశారంటే ఇట్స్ ఎ గ్రేట్, చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు. ఈరోజు సర్వే అంతా అయిపోయి, అప్రూవల్ అయిపోయి, లైన్ పనులు ప్రారంభించేశాక ఎంఆర్ఓ గారు మాకు నోటీస్ ఇచ్చారు, మీ పొలంలో పడుతుంది, మీరు ఒప్పుకు తీరాలి అని. అప్పుడు స్టార్ట్ అయింది రైతుల గందరగోళం, ఇదేంటి అని. అప్పుడు ఏం చేశారు వీళ్ళకి కూడా, ఎందుకంటే మీకు తెలుసు కోనసీమ రైతులు అంటే చాలా అమాయకులు, మనసులో కల్మషం ఉండదు, మనిషిలో కపటం ఉండదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకెళ్ళే రైతులు వాళ్ళంతా. ఇన్ని రాజకీయాలు, ఇన్ని మెలికలు వాళ్ళకి తెలియదు. సడన్గా అప్పుడు పెద్దలంటే మాలాంటి వాళ్ళని వచ్చి కలిశారు. చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ పోరాటం ఇప్పటివరకు ఆగలేదు. ఎంతమందిని అడిగినా, ఈవెన్ మా పొలంలో కూడా నేను గట్టిగా అడిగానని చెప్పి ఎంఆర్ఓ ఎలక్ట్రిక్ వారు పోలీసు వారి సహాయంతో మా దాంట్లో పోల్స్ వేసేసారు, పోలీసు వారి సహాయంతో. ఎందుకంటే మా దాంట్లో వేయడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు ఒక 40-50 మంది వెళ్ళి ఏమంటే ఆయన దాంట్లో వేయొద్దని అడిగారు. అది మా మీద గౌరవం అంతే. కానీ అందుకని వాళ్ళు పోలీస్ ఫోర్స్తో తీసుకొచ్చి లైన్ వేసేసారు. ఓకే, వారికి నమస్కారం, వారి సంస్కారానికి నమస్కారం. మేమేం మాట్లాడట్లేదు. ఎందుకంటే అధికారులు, వారికి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో లేకపోతే మరొక ప్రభుత్వం ఇచ్చిందో ఏదైతే ఉందో వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ అధికారం ప్రకారం చేశారు. ఇప్పుడు మా హక్కులు అంటే మా రైతు హక్కులు ఏమైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం మేము ముందుకు వచ్చాం. ఫస్ట్గా నేను చేసింది ఏంటంటే అందరికీ నేను అబ్జెక్షన్ లెటర్ పెడతా వచ్చాను. ఎక్కడి నుంచి? రాజమండ్రి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, అసిస్టెంట్ ఏఈ గారు, ఎంఆర్ఓ గారు, మా కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్న ఏఈ గారికి, ఇటు కలెక్టర్ గారికి, అందరికీ కూడా అబ్జెక్షన్ లెటర్ పెట్టుకుంటూ వచ్చాను. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. అది రిజిస్టర్డ్ పోస్ట్లో ఉంది, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే నా మీద ఒత్తిడి పెరిగింది, ప్రారంభించారు. నేను రైతుల పట్ల ఉన్నాను కాబట్టి నేను వెంటనే నా స్నేహితులైనటువంటి హైకోర్టు లాయర్ ఒక వారు ఉంటే, వారు హైకోర్టులోనే ఒక పెద్ద బెంచ్ లీడర్గా ఉన్నారు. వారి ద్వారా నేను ఈ కేసుని హైకోర్టులో వేసేసాను డైరెక్ట్. నాతో పాటు వేయడానికి ఒక 18-19 రైతులు వచ్చారు.
నేను వారికి చెప్పాను, ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది, భారంతో కూడుకున్నది, మీరందరూ సాధ్యపడలేరు. సో మీ అందరి తరపున నేను పోరాడతాను. మీరేం చేయాలో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాను, క్లియర్గా తెలియజేశాను. మీరు కలెక్టర్ గారికి పెట్టండి అబ్జెక్షన్ లెటర్, ఎంఆర్ఓ గారికి పెట్టండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పెట్టండి, అలాగే స్టేట్ గ్రోవియన్స్ అని ఒకటి ఉంటుంది, స్టేట్ ఫిర్యాదులు తీసుకునే ఒక సంస్థ ఉంటుంది, అవన్నీ వెబ్సైట్లో వాళ్ళకి పంపించాను. అలాగే పిఎం గారిది ఒకటి ఉంటుంది, దానికి కూడా వెబ్సైట్లకు అన్నీ పంపించాను. వీటిల్లో మీరు ఫిర్యాదు చేసుకోండి, ఆ కేసు నిర్ధారణ అవుతుంది అని చెప్పాను. నేను పిఎంఓపీజీలో నేను నా యొక్క లాడ్జ్మెంట్ చేసినప్పుడు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి చేసినప్పుడు పుల్లారావు గారు అనే ఒక అధికారి ద్వారా వాళ్ళు సింపుల్గా ఏం చేశారంటే ఒక 5 డేస్లో నాకు కేసు క్లోజ్ చేసేసారు. ఎందుకని? పర్సన్ అక్కడ రీజన్ ఏంటంటే సిటిజన్ మేము కాల్ చేశాము, ఆయన రిప్లై కాలేదు, పైగా అతను ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవి లేదని క్లోజ్ చేసేసారు. నేనైతే ఊరుకోలేదు. సార్ నాకు అసలు కాల్ చేయలేదు, నాకు ఈమెయిల్ చేయలేదు, నాతో అసలు కమ్యూనికేషనే లేదు. కానీ మీరు పెద్దవాళ్ళకి ఏం చెప్పారు, స్టేట్ వాళ్ళకి ఏం చెప్పారు, సెంట్రల్ వాళ్ళకి ఏం చెప్పారు, ఇలాగా ఆ యొక్క సిటిజన్ అందుబాటులో లేని కారణంగా, సరైన వివరాలు ఇవ్వడం కారణంగా నేను క్లోజ్ చేసేసానని చెప్పి పెట్టారు. నేను దానికి కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే నేను పూర్తి వివరాలు ఇచ్చాను మీకు. అందుకని మళ్ళీ నేను పిఎంఓపీజీలో నా కేసును రీఓపెన్ చేయమని నేను మళ్ళీ దాన్ని పెట్టాను. అది ఇప్పుడు పెండింగ్లో ఉంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఏమడుగుతున్నారంటే, మీ వివరాలు పంపించండి, మీ ఆధార్ కార్డు నెంబర్ పంపించండి, మేము ఇక్కడ ఒక గ్రేవియన్స్ మేము మీకు సబ్మిట్ చేస్తామని. అయ్యా పెద్దలు నమస్కారం అండి బాబు, మీ యొక్క ప్రొసీజర్కి మాకు నమస్కారం. ఇప్పుడు నేను ఎక్కడో చదువుకుని ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. ఒక సామాన్య రైతుడు ఎలా చేస్తాడు సార్ ఇవన్నీ? ఎలా చేస్తాడు ఒకసారి చెప్పండి. ఇన్ని బాధలు మీరు ఒక చదువుకున్న వ్యక్తినే పెడుతుంటే, కోర్టుకు వెళ్ళిన వ్యక్తిని మీరు పెడుతుంటే, అసలు సాధారణ రైతు తన పొలంలో వేసే దాన్ని వద్దని ఎలా అనగలరు? మాకు అసలు కాంపన్సేషన్ గురించి తెలియదు. కాంపన్సేషన్ ఎవరు అసలు సర్వే గురించే మాకు తెలియదు. ఒక్క రైతుకు కూడా సర్వే సమాచారం అందలేదు. సర్వే చేసేసారు, అప్రూవల్ అయిపోయింది. కాంపన్సేషన్ మీరే డిసైడ్ చేసేసారు. కలెక్టర్ గారు కాంపన్సేషన్ డిసైడ్ చేశారు కాబట్టి మేము మీ దాంట్లోకి వచ్చేసేస్తామంటారు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏంటయ్యా ఇది? దీని గురించి ఒక టీడీపీ ప్రతినిధిగా, పార్టీ తరపున పనిచేస్తున్న ఒక వ్యక్తిగా, నా పొలంలోనే నాకు జరుగుతున్న అన్యాయం గురించి నేను నిన్న మా పెద్దలు, పార్టీ నుంచి ఫస్ట్ నుంచి ఉన్న పెద్దలు మాకు అందుబాటులో ఉండదు, బుచ్చేనాయుడు గారికి ఫోన్ చేసి నేనే మాట్లాడాను స్వయంగా. ఇదే విషయమై మేము మా ముఖ్య సభ్యులు, ఎందుకంటే ఆయన మాకు సీనియర్, బుచ్చి చౌదరి గారు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కాల్ చేసినా మాకు అందుబాటులో ఉండే బుచ్చి చౌదరి గారికి కాల్ చేసి చెప్పాం. ఆయన కూడా స్పందించారు. మీరు లోకల్ ఎంపీతో మాట్లాడండి. సార్ మాట్లాడాము, నేను కూడా ఒక మాట చెప్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. ఆయన ఎప్పుడు కాల్ చేసినా ఆయన అందుబాటులో ఉంటారు. నిజంగానే ఆయన గొప్ప నాయకులు. ఆయనకు కూడా నేను డైరెక్ట్గా కాల్ చేసి నేను మాట్లాడితే ఆయన, నువ్వు వివరాలన్నీ పంపించు విశ్వనాథం గారు, నేను అధికారులతో మాట్లాడతాను అని నిన్న హామీ ఇచ్చారు. అలాగే నిన్న గుట్టుపాటి రవికుమార్ గారికి కూడా ఫోన్ చేశాం, పవర్ మినిస్టర్. ఆయన ఆన్సర్ చేయలేకపోయారు. కానీ మా అదృష్టం కొద్దీ ఆయన నిన్న నైటు సింగపూర్ టైం 12కి చేశారు. పాపం వారికి తెలియకపోవచ్చు, నేను ఆన్సర్ చేయలేకపోయాను, వారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు నేను ఆయనతో స్వయంగా వారితో మాట్లాడాను. వారు కూడా మా అభ్యర్థనని మన్నించి చేశారు. సో ఇంతమంది తీసుకుంటుంటే అసలు గౌతమి నది పక్క నుంచి హాయిగా చక్కగా అయినవిల్లి వెళ్ళిపోయే ఈ లైన్ని అసలు ఎవరు ల్యాండ్ సర్వే చేశారు? అసలు రైతులకు తెలియకుండా ఎవరు చేశారు? అసలు ఇంత రాంగ్ సర్వే ఎవరు చేశారు?
మీరు ఖర్చుల కోసం తగ్గించడం కోసం చేశారా, వాట్ ఎవర్ రీజన్ మాకు తెలియదు. కానీ మాకున్నది 5 గుంచాలు, 3 గుంచాలు, 4 గుంచాలు భూమి. మీరు పట్టుకొచ్చి మీరు వేసేస్తానంటే మీరు రైతులు అడగకుంటారు సార్. అలా ఇప్పుడు వేరే చోట మార్గం లేదు అని అంటే, వేరే చోట మార్గం లేదనంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వానికి సహకరించాలి. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రభుత్వ కార్యకర్తలం. ఇప్పుడు మా స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వేరే చోట లేదని అనుకుంటే. కానీ చక్కగా అటు పక్క నుంచి ఏటిగొట్టు పక్క నుంచి డైరెక్ట్గా ఐనివీలు తీసుకెళ్ళిపోతే ఒక్క కొబ్బరి చెట్టు కొట్టక్కర్లేదు, ఒక్క చేను పాడు చేయక్కర్లేదు. దీన్ని కాదని అసలు ఎవరు సర్వే చేశారు? ఒక ఖర్చు ఎక్కువ అవుతుందని ఇలాగ తక్కువగా అవుతుందని వీళ్ళందరినీ పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇదే నా మనవి. ఇంతకుమించి నేను అడిగేది ఏమీ లేదు. సో దయచేసి ఆలోచించండి, మా యొక్క సమస్యను తీర్చండి. ఇప్పుడు కొత్తగా నిన్న కాక మొన్న మా నియోజకవర్గ కొత్తపేట నియోజకవర్గ ఆర్డీఓ గారు వచ్చి చిరతపూడి అనే గ్రామంలో వారు ఒక మీటింగ్ పెట్టి అడిగారు. ఏమని అడిగారు? మా 400 kV లైన్ కారణంగా పోలు మీరు ఎప్పుడూ జరుపుకునే ప్రబల తీర్థం ప్లేసులో వచ్చింది కాబట్టి మీరందరూ అంగీకరిస్తారా? సార్ 450 ఏళ్ళ చరిత్ర మా కోనసీమకి. మా చిరతపూడి ప్రబల తీర్థం అనేది ఈనాటిది వచ్చింది కాదు. మరి సర్వే చేసేటప్పుడు ఇక్కడ అసలు వెయ్యకూడదని వాళ్ళకి తెలియదు. అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుంది, ఈ చుట్టుపక్కల నుంచి ప్రభలు వస్తాయి అనేక రకాలుగా. 30-40 ఫీట్లు ప్రభలు వస్తాయి, వాటికి తగలకుండా జాగ్రత్త పడాలని ఆ సర్వే చేసే వ్యక్తికి తెలియదా? ఎలా చేశారు సార్ ఇదంతా అన్యాయం కదా. వాళ్ళు ఏదో చేసేస్తారు, మీరు ఏదో అంగీకరించేస్తారు, మీరు సంతకాలు పెట్టేస్తారు. ఇక్కడ పడేది రైతులు, పైగా మా సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టేస్తారు. జగ్గనపేట తీర్థాన్ని అంగీకరించారు, మరి చిరతపూడి తీర్థాన్ని ప్రబల తీర్థాన్ని ఎవరు అంగీకరిస్తారు? అంగీకరించి తీరాల్సిందే. దీనికి కూడా 250 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని అంగీకరించకుండా మీరు ప్రభలు ఈ పక్క నుంచి తీసుకురండి, ఈ పక్క నుంచి తీసుకురండి, లేకపోతే ఎక్కడేస్తాం ఇంకో చోట పెట్టుకోండి అంటే ఇది ఎక్కడైనా సార్? ఇది పార్టీలో ఉన్న కార్యకర్తగా నేను అడుగుతున్నాను. సో నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను, మా చేలు మీదుగా 400 kV లైన్ వద్దు. మా తీర్థానికి మా యొక్క చరిత్ర అయినటువంటి మా నమ్మకమైనటువంటి 250 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మా ప్రబల తీర్థానికి, చిరతపూడి ప్రబల తీర్థానికి ఏ ఒక్క అంశం కూడా జరగకూడదు. రేపు ఒకవేళ మీరు మూర్ఖంగా వేసి రేపు ఏ ప్రభ కన్నా అది తాకి అక్కడ తీసుకెళ్ళే యువకులు గనక చనిపోతే దానికి పూర్తి బాధ్యత మీదే, ప్రభుత్వానిదే, ఇప్పుడున్న ప్రభుత్వానిదే అని హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తడిచి చేలోంచి తీసుకొస్తారు ఆ ప్రభలన్నింటిని కొలుచుకుని. 30-40 ఫీట్స్ ఉంటుంది. వాటిని తీసుకొచ్చేటప్పుడు ఒక్కసారి పొరపాటున తడిగా ఉన్నప్పుడు ఆ పైన 400 kV లైన్కి తగిలితే వాళ్ళ పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించాలి. సో ఎట్టి పరిస్థితులను మా ప్రబల తీర్థాన్ని మేము ఆపుకోము, మా పంటలు మేము పాడు చేసుకోము. మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి కొత్తపేట వరకు తీసుకొచ్చి ఏటుగొట్టు దొరుకు నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఐనివిల్లో కలుపుకోండి. అంతేగాని మా పొలాలు కానీ, మా పంటలు కానీ, మా సాంప్రదాయాలు కానీ, మా యొక్క ప్రబల తీర్థం కానీ పాడు చేయడానికి వీరు లేదు. ఇది నేను రైతు సంఘం తరపున కోర్టులో రిట్ పిటిషన్ వేసిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసేటువంటి ఒక కార్మికుడిగా నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ.